మస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. గోదా గోపికలు 25వ పాసురంలో శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఒక్క రాత్రిలోనే దేవకీదేవికి పుత్రుడిగా అవతరించి అదే రాత్రిలో బృందావనంలోని నందగోపాలుడి ఇంటికి చేరుకొని యశోదాదేవికి పుత్రుడివై ఏకాంతంగా నీవు పెరుగుతూ ఉండగా ఈ సంగతిని తెలుసుకున్న కంసుడు ఎలాగైనా శ్రీకృష్ణుడిని చంపాలి అనేటటువంటి దోషమును తలపెట్టగా నీవు కంసుడి అభిప్రాయాన్ని వ్యర్థపరిచి కంసుడి గర్భమందు అగ్నివలే నిలిచిన వ్యామోహ స్వరూపుడా, నీ వద్దకు మేము పురుషార్థమును ఆశించి వచ్చాము. నీవు మా మనస్సులోని కోరికను తీర్చి మాకు పురుషార్థమును ప్రసాదించినచో లక్ష్మీదేవి ఆశపడతగిన సంపదను నీ యొక్క పరాక్రమములను మేము మనసారా కీర్తించి మా యొక్క దుఃఖములన్నిటినీ పోగొట్టుకొని సంతోషిస్తాము అంటూ గోదా గోపికలు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. జై శ్రీమన్నారాయణ.